ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హలో, దిస్ ఇస్ చికిత. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నిఖిత. ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అండ్ నేను జనరల్గా ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను, క్యూట్ లిటిల్ మూమెంట్స్ ఉంటాయి కదా లైఫ్లో, అవన్నీ రికార్డ్ చేసుకొని అవి ఎడిట్ చేసుకొని పోస్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. జస్ట్ లైక్ మీ పక్కింటి అమ్మాయి వచ్చి ఎక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అని ముచ్చట చెప్తుంది కదా, సేమ్ అట్లా ఉంటుంది. సో మీకు అలాంటి కాంటెంట్ ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో గురించి మాట్లాడుకుందాం. సో ఇవాళ వీడియో ఏంటంటే, నేను గుంటూరు వచ్చాను. ఐ జనరలీ స్టే ఇన్ హైదరాబాద్ వర్క్ కోసం, కానీ నేను 2 వీక్స్కి ఒకసారి గుంటూరు అయితే వస్తాను. అయితే గుంటూరు వచ్చాను. అండ్ ఈ వీకెండ్ శివరాత్రి కదా, ఇవాళ 14th నైట్ రికార్డ్ చేస్తున్నాను ఇది. సో శివరాత్రి కోసం కోటప్పకొండ, గుంటూరు దగ్గర ఐడియా ఉంటే కోటప్పకొండ చాలా ఫేమస్ శివుని గుడి ఉంటుంది. నేను చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళానో నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇంకా అన్ని చుట్టుపక్కల ఊర్లన్నిటి నుంచి ప్రభలు అవన్నీ వస్తాయి. అండ్ చాలా చాలా లక్షల జనాలు ఉంటారు అక్కడ. సో రేపు ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో రేపు ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఎర్లీ మార్నింగ్ 2కి వెళ్దామని అనుకుంటున్నాం. సో ఒక 20 మెంబర్స్ దాకా, అంటే మామ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా కజిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్, అట్లా అనుకోకుండా ఒక 20 మెంబర్స్ దాకా అయ్యాం. సో మేమందరం వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో నాకు నేను ముందు రోజు నైట్, అంటే ఎర్లీ మార్నింగ్ అప్పుడు మనం అంత ముందు లేచి రెడీ చేయలేం, మొత్తం సెట్ చేయలేం. కాబట్టి నేను ఇప్పుడే కొంచెం అన్నీ సెట్ చేసుకుంటున్నా, ఏం వేసుకోవాలి. అండ్ చాలా రష్ ఉంటుంది కాబట్టి చాలా కంఫీగా ఉండే క్లోత్స్ వేసుకోవాలి. సో అదనమాట విషయం. వీలైనంత వరకు వీడియో తీద్దామని అనుకుంటున్నా. ఐ డోంట్ నో అంటే ఎంతవరకు కుదురుతుందో అంత రష్లో అని, బట్ ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను, మీకైతే చూపించాలని నాకు చాలా ఉంది. ఇంకా అంత లేట్గా పడుకొని కూడా నేను పొద్దున్నే ఒక 1:15 అలా లేచి ఫాస్ట్గా స్నానం చేసి రెడీ అవుతున్నా. ఎందుకంటే 2 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నా అనమాట. మొత్తానికి కరెక్ట్గా 2కి రెడీ అయిపోయామన్నమాట. బయటికి వెళ్తే అలా మమ్మీ ఇవాళ రథం ముగ్గు వేసింది, అది మీకు చూపిద్దామని. అండ్ నేను మమ్మీ కిందకి వెళ్ళిపోయాం. గౌతు వచ్చాడు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. అండ్ అక్కడికి వెళ్ళి అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట, ఇంకో కార్ స్టార్ట్ అవ్వడానికి. మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాం. అరౌండ్ 2:15 అయింది స్టార్ట్ అయ్యేసరికి. గౌతు, నేను, అత్త, అమ్మ, ఇంకా జ్యోతత్త. పొద్దున్నే స్టార్ట్ అయిపోయాం కదా, ట్రాఫిక్ ఏమి ఉండదు, ఒక 1 అవర్లో వెళ్ళిపోతాం. ఎట్లా లేదన్నా 5:36కి రిటర్న్ అయిపోతాం అని అనుకున్నాం అనమాట. మేము అనుకున్నట్టే ట్రాఫిక్ ఏం లేదు. స్టార్టింగ్ అంతా ఈ చిలుకలూరుపేట అయితే ఇది బాగా డెవలప్ చేశారు కదా, అది చాలా బాగుంది. హైవే సప్మని వెళ్ళిపోయాము. తర్వాత స్టార్ట్ అయింది అసలు ప్రాబ్లం. ఫస్ట్ ప్రభ దగ్గర ఇది ఆల్మోస్ట్ ఒక 40-50 మినిట్స్ ఆగాం మేము. ట్రాఫిక్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి మేము ట్రాఫిక్లో ఉన్నాం ఫ్రెండ్స్. పోతున్నట్టే ఉంది కానీ పోవట్లేదు. మేము 3 కల్లా వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. టైం ఏం తెలిసా 3:47. 2కి స్టార్ట్ అయ్యాం. మామూలుగా అయితే 1 అవర్ పట్టిద్ది. వెనక ట్రాక్టర్లో అనుకుంటా పాటలు పెట్టి వైబ్ అవుతున్నారు. మంత్రవాదిలా పరిశాను చేస్తున్నాను. దానికి కొంచెం మూమెంట్ వచ్చింది. టైం ఎంత తెలుసా 4:05. ఓ మై గాడ్, ఇంకా ఇక్కడే ఉన్నాం మేము. అక్కడ ప్రభ చూపిస్తా. ఈ ప్రభల దగ్గర ట్రాఫిక్ ఏమో కానీ మాకైతే ఒక ఇట్లా కార్ రేస్ అట్లా అనిపించింది.
ఈ సందులోకి వెళ్దామా ఈ కార్ వెనక్కి వెళ్దాం, లేదు అది ముందుకు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్దాం అటు వెళ్దాం, అలా 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 వెళ్ళామన్నమాట. మొత్తానికి అసలు ట్రాక్టర్లు కూడా ఇట్లా సప్మని సన్న సందున్నా కూడా దూర్చేస్తున్నారు. ఏదో చిన్న సైకిల్ దూర్చేస్తున్నట్టు ఇట్లా ట్రాక్టర్ని కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఇలా 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 తిప్పేస్తున్నారు. దానిలో ఫుల్ లోడ్ ఉంది అయినా అట్లనే తిప్పుతున్నారు అనమాట. ఓ మొత్తానికి వచ్చామయ్యా ముందుకి. అయ్యమ్మా గంటలు గంటలే పడుతుంది ఒక్కొక్క ప్రభ దగ్గర. ఇంకో ప్రభ వెళ్ళి చూసానంటాడు బాల. ఇది మనకారే. అయ్యో కనబట్లేదు, అశోబాబు చూడలేదు, చూస్తే ఊపుతాడు. కానీ ఇట్లా గట్టిగా ఆపాలే. ఆల్మోస్ట్ ఒక గంట ట్రాఫిక్ లో ఉన్నాక చాలా కార్లు అటు తిప్పి ఇటు తిప్పి క్రాస్ చేసినాక మొత్తానికి ముందుకు వచ్చాము. అక్కడ 2 ప్రభలు కనిపించినాయి పెద్ద పెద్దవి. ఒకటి బొప్పుడిది, ఇంకోటి నాకు తెలీదు. అది బొప్పుడి తెలుగు యువత అని పెద్ద పెద్దగా రాసుకున్నారు కాబట్టి తెలిసింది. మళ్ళీ ఏమన్నా వచ్చినాయి అనుకుంటా, మళ్ళీ ట్రాఫిక్. అదిగో మళ్ళీ ప్రభ బస్సు. అమ్మో ముందు కారు మందే, వాళ్ళకి నేను కనిపించేస్తాను. వాళ్ళు అంటున్నారు వీళ్ళు కూడా అంతే సపా పోతున్నారు. అసలు అక్కడ ఖాళీయే లేదు, ట్రాక్టర్ వెళ్తాను చూసారా, ఇట్లానే పోతున్నారు అందరు. అసలు ఏందో ట్రాఫిక్ ఏందో అది. అసలు నాకు రైట్ సైడ్ మళ్ళీ ఇంకో ట్రాక్టర్ వస్తుంది. ట్రాక్టర్లే అసలు చూసారా, సప్పమని వెళ్తుంది. ట్రాక్టర్ వెళ్ళేంత ఖాళీ ఉందాడ ఉంటేనేగా పోతుంది. గడ్డిలోకి పోయినా పర్లేదంటవా. ప్రభ ఉందంటే ప్రభ దగ్గర ఇట్లా ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే ప్రభ దగ్గర జనాలు నడుస్తా వెళ్తున్నారు కాబట్టి ఒక లైన్ లోనే. అదే కదా, ఒకవైపు ప్రభ వెళ్తా ఉంటది, ఆ పక్కన జస్ట్ ఒక లైన్ వెళ్ళే దారే ఉంటది. ఆ దారిలో మనం పోవాలి. పోవాలి మనం ఒక్కలమే కాదు, ఎన్ని ట్రాక్టర్లు ఎన్ని లారీలు. ప్రభ పక్కకి వెళ్ళాలి, ప్రభ ఎదురుగా ఉంది, పక్కకి వెళ్ళాలి మనం. వచ్చేసామా గుడి దగ్గరికి? ఇంకా లేదా? 4 kilometers లో 4 ప్రభలు ఉంటాయి. పక్క నుంచి మన కారు వెనక్కి వెళ్ళిద్ది పద. కాకపోతే మనం అటే వెళ్ళాలి మళ్ళీ. ప్రభా ఇలా వీళ్ళు కూడా దూరుస్తున్నారు ఇట్లా సప్ అని, మళ్ళీ మనల్ని అంటారు. ఇంకో ప్రభా ఇప్పుడు దాకా రెస్ట్ తీసుకున్నారు, ఇప్పుడే లేచారు. వాళ్ళు నడుస్తారనమాట. మా అమ్మ మొత్తానికి బోర్డు మెంబర్ తెలుసు అని చెప్పి మమ్మల్ని విఐపి వైపు నుంచి తీసుకెళ్ళిపోయాడు అనమాట. దానికి ఏదో పార్కింగ్ దగ్గరకు వచ్చాము మేము. పార్కింగ్ గుడియా పైకి వెళ్ళాలి కదా, పైకి ఎలా వెళ్ళాలో ఇప్పుడు ఫిగర్ అవుట్ చేస్తామన్నమాట. కార్ పొజిషన్ మారుస్తూనే ఉన్నారు ఇటు పెట్టడానికి. పార్కింగ్ 2 కార్స్ వచ్చేసినాయి, కానీ మా 3వ కారు కొంచెం ట్రాఫిక్ దగ్గర లేట్ అవడం వల్ల మేము ముందు వచ్చేసి ఇక్కడ పైకి వెళ్ళే బస్సెస్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు రాగానే బస్ ఎక్కి వెళ్దామని. అండ్ ఈ గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ టైం ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా లేడీస్కి. ఫస్ట్ టైం మేము అది యూజ్ చేసుకున్నాం అనమాట. 6 లేడీస్కి ఫ్రీ టికెట్. అండ్ ఈ బస్సెస్ అయితేనే ఘాట్లో కొంచెం ధైర్యంగా ఉంటాయి కాబట్టి ఈ బస్సెస్లోనే వెళ్ళాం. ఫుల్ అయ్యాక ఒక 10 minutesలో తీసుకెళ్ళిపోయారు పైకి.
అండ్ ఇటు ఘాట్ నుంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టర్న్ దగ్గర ప్రభలు కనిపించాయి, ఎంత బాగున్నాయో. అప్పుడు నాకు వీడియో తీయడానికి అవ్వలేదు, ఆ తర్వాత నుంచి ప్రభలు సరిగ్గా కనపడలేదు. సో మొత్తానికి పైకి వచ్చేసాం. పైకి వచ్చాక మళ్ళీ వాళ్ళ కోసం ఆగారనమాట. సో అక్కడ మళ్ళీ ఒక 20 minutes అలా వెయిట్ చేసాము. అప్పుడు అటు పక్క నుంచి కొంచెం వ్యూ కనిపిస్తుంటే వెళ్ళి చూశాను. ఎంత బాగా కనిపిస్తున్నాయి తెలుసా ప్రభలు, మీరు కూడా చూడండి. అసలు ఆ లైటింగ్ ఏంటి, ఏదో సిటీ లైట్స్ లాగా అలా చిన్న చిన్న ట్రయాంగిల్స్లా కనపడుతున్నాయి కదా, అవన్నీ ప్రభలే అనమాట. మంచి ఫుల్ లైటింగ్ వేసి ఎంత బాగుందో చూడండి. నవ్వండి పిల్లలు, పళ్ళు బయటపడతాయి. పళ్ళు బయట వస్తేనే మంచిగా నవ్వినట్టు అనుకో. అక్కడ ఇక్కడ ఏంటి గుడేది, అది ఒక గుడి, మా పిచ్చి. అండ్ సో మెనీ అక్కడ చల్లగాలి ఇస్తుందని మళ్ళీ పక్కకు వచ్చేసి నుంచున్నాం అనమాట. ఇంకా వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చేసారు. వాళ్ళు వచ్చాక ఇంకా స్టార్ట్ అయిపోయాం లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ మా పిన్ని ఉన్నారనమాట, బోర్డ్ మెంబర్ లాగా. సో తను ఈజీగా తీసుకెళ్ళిపోయారు. అటు ఉచిత దర్శనంకి దారి, మిగతా దర్శనాలన్నీ ఇటు. మేము పిన్ని ఉన్నారు వచ్చేయమన్నారు కాబట్టి ఇటు డైరెక్ట్ వెళ్ళిపోయాము. ప్రోటోకాల్ వచ్చారా, పద పద అంట అన్నాడు. లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళగానే పిన్ని అక్కడే ఉన్నారు. ఇంకా పిన్నితో లోపలికైతే వెళ్ళిపోతున్నాం. నేను ఎక్కడ వీడియో తీస్తే ఎక్కడ ఎవరు అరుస్తారా అని నా భయం నాదనమాట. అక్కడ లోపలికి మొత్తం తనే తీసుకెళ్ళింది. అక్కడ గర్భగుడి దగ్గరికి వెళ్ళినాక స్వామికి చెప్పి బొట్టు పెట్టించింది నాకు మా అమ్మాయి అని చెప్పి. దర్శనం చాలా బాగా అయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. నేను రష్ తోసుకోవడం ఇన్ని ఎక్స్పెక్ట్ చేశా, కానీ పిన్ని ఉండడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాం. ఇక్కడ చూసారు ఎంత క్యూ, ఎంత జనాలు అలా ఉన్నారో. మనకు అదంతా లేకుండా చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట దర్శనం. అండ్ లడ్డూస్ కూడా ఇచ్చారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినట్టు గుర్తు. ఇది నాకు ఈ శివలింగం అయితే గుర్తుంది, కానీ ఇంత రష్ అయితే అప్పుడు లేదు నాకు తెలిసినంత వరకు. మొత్తానికైతే దర్శనం అయిపోయి బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదే అన్నమాట గుడి బయట నుంచి శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం, కోటప్పకొండ. నాకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఎందుకు పాడతాను, నేను పాడను. ప్రభలు ఇందాక అసలు ఎంత బాగా చీకట్లో ఇట్లా మంచిగా కనపడతా చాలా బాగున్నాయి తెలుసా. జాగ్రత్తగా మళ్ళీ గార్డెన్ వేసేసి మళ్ళీ టాటర్లో పంపించాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ప్రసాదాల కోసం వెళ్తున్నాం అనమాట. ఒక డబ్బా 100 రూపీస్, ఒక డబ్బాలో 6 లడ్డు ఆర్ 6 అరిసె ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ పిన్నికి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము లోపలికి అలా వెళ్ళామన్నమాట. నేనైతే ఫస్ట్ టైం అలా ప్రసాదాలు తయారు చేసే దగ్గరికి వెళ్ళడం, ఇట్లాంటి పెద్ద గుళ్ళలో. వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. అక్కడే లడ్డు ప్యాక్ చేస్తున్నారు, అక్కడే అరిసెలు ప్యాక్ చేస్తున్నారు. అక్కడ నుంచే బయటికి ఇస్తున్నారు అనమాట ఆ ప్రసాదాలు అందరికీ. మొత్తానికి మాకు కావాల్సిన 5 ఆ డబ్బాలు 5 ఈ డబ్బాలు తీసుకొని బయటకైతే వచ్చేసాం. అండ్ స్టార్ట్ చేశాను కూడా తినడం. అందరం దర్శనం అయిపోయి ఆల్మోస్ట్ బయటికి వచ్చేసాము. మా మమ్మీ ఏమో ప్రపంచం అంతా టమ్కీ వేస్తుందనమాట. మా అమ్మాయి కోసం గ్లూకోజ్ వాటర్ తెచ్చాను అని.
అంటే మనం ఇంతకుముందు అలా చాలాసార్లు గుడికి వెళ్ళి ఆ రష్లో నుంచో లేక కింద పడిపోయామన్నమాట. అందుకని మన కోసం మమ్మీ ఎప్పుడు గ్లూకోజ్ డబ్బా పట్టుకొని వస్తుంది, చిన్నపిల్లలకి పట్టుకొచ్చినట్టు. అలా ఒక గ్రూప్ ఫోటో కూడా దిగేసాం. మా వాళ్ళు కొంచెం వెనక ఆగితే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళిపోవడమే. నాకు అవుతుగాడు చూడండి. అండ్ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ కిందకి వెళ్ళే బస్ ఎక్కాలి. బస్ మామూలుగా జెంట్స్కి అయితే అప్ అండ్ డౌన్ 50 తీసుకున్నారు, లేడీస్కి ఫ్రీ. ఇంకా బస్ ఎక్కేసి కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఇట్లా పొద్దున్నే 7 ఆ టైం కదా, ఇట్లా మంచిగా స్లీప్ వస్తున్నట్టు అనిపించింది. కానీ ఇంటికి వెళ్ళి పడుకోవాలి అని చెప్పి పడుకోలేదు. అందరం ఒక్కొక్క డబ్బా పట్టుకొని తిరుగుతున్నాం అన్నమాట. ఒకళ్ళే అన్ని డబ్బాలు కష్టం కదా అని. మా బస్సు ఒకటే వచ్చింది, అదేంటో 6 లేడీస్ ఎక్కిన బస్సు ఒక్కటే వచ్చింది. మిగతా జెంట్స్ ఎవరు రాలేదు, ఇంకో బ్యాచ్ రాలేదు. అందుకని మేము ఒక పక్కకి వెళ్ళి నుంచుంటుంటే అటు వెళ్తుంటే ఇద్దరు క్యూట్ పిల్లలు కనిపించారు. నాకు ఎంత క్యూట్ అనిపించారు. వాళ్ళు ఇంత బుడ్డిగా ఉన్నారు. వాళ్ళిద్దరు శివమాలు వేసుకొని మెల్ల దండలు వేసుకొని వెళ్ళిపోతున్నారు. వెనక్కి ఇంకెవరు లేరు. వాళ్ళిద్దరు వెళ్ళిపోతుంటే మళ్ళీ పెద్ద ఎవరో పిలిచి రండి వెనక్కి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్తున్నారు అనమాట. క్యూట్ అనిపించారని వాళ్ళని కూడా తీశాను. మళ్ళీ వెయిటింగ్. అసలు ఏంటో మేమే వెయిట్ చేస్తున్నట్టే అనిపించింది మాకు. మేము 6 ఉంటున్నాం, వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు వస్తారని. మొత్తానికి వచ్చారు. ఇంకా కార్లు తీయడం మొదలు పెట్టారనమాట. అయిపోయింది దర్శనం, వచ్చేసాం, రిటర్న్ అయిపోతున్నాం. అంటే ఇప్పుడు కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చాం. మా వాళ్ళకి ఇద్దరు వేరే కార్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వచ్చాక ఇంకా స్టార్ట్ అయిపోవడమే. యాక్చువల్గా ఆకలేస్తుంది. రోజు ఈ టైంకి 11 8 కూడా అవ్వలే, కానీ ఆకలేస్తుంది. ఎప్పుడో 1:30కి లేచా, 1:30, 1:20, 1:15కి లేచా. దర్శనం సూపర్ ఫాస్ట్గా అయిపోయింది. అక్కడ పంతులు గారి దగ్గర ఆగి నాకు పంతులు గారు విభూతి కూడా పెట్టారు. పిన్ని మా అమ్మాయి అని చెప్పి మొత్తానికి రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇలా పొద్దున్న నుంచి తీస్తూ ఉన్నా కదా వీడియోస్, అందుకని స్టక్ అయిపోయింది మన ఫోన్. ఇటే ఇందాక వెళ్ళింది లోపలికి. ఇదిగో VVIP అది కాదా? VVIP వాహనం దారి. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ప్రభా ఇంకా ఫాస్ట్గా ఏ కార్తో సంబంధం లేకుండా మేమైతే ముందు ఇంటికి వచ్చేస్తున్నాం. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ దారి తెలుసు కాబట్టి. మొత్తానికి ఇంక ఇంటికి వచ్చేసాం. దర్శనం అయితే చాలా బాగుంది. కానీ ముందు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్కే. మేము 2కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. అక్కడికి వెళ్ళేసరికి 5 అయింది. మామూలుగా అయితే 1 గంట 45 మినిట్స్ 1 అవర్ లోపు అయిపోయింది. అలాంటిది 3 అవర్స్ పట్టింది. ఆ ప్రభలు నడుచుకుంటూ వెళ్ళి అదంతా. కానీ దర్శనం అయితే ఇట్లా చిటికలో అయిపోయింది. అంటే అక్కడ మా పిన్ని ఉన్నారనమాట. సో VVIP దాని నుంచి తీసుకెళ్ళిపోయారు. సో చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. నాకైతే అంటే వ్లాగ్ తీయాలనుకొని మంచి పని చేశాను అని అనిపించింది. చాలా వీడియోస్ తీశాను, అవన్నీ పెట్టాను ఈ వీడియోలో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.